హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ 155వ జన్మదినోత్సవాన్ని స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్, ప్రకార మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు మారేపల్లి బుజ్జన్న, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుచ్చిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చక్రపాణి, రవి పాల్గొన్నారు. కొరకు బ్రిటిష్ వాళ్ళను తరిమినటువంటి వ్యక్తి 155వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు, ప్రభుత్వాలు ఘనంగా ఈరోజు జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క గాంధీ తాత ఏ యొక్క లక్ష్యంతో స్వతంత్రాన్ని సింధించారో, గాంధీ తాతతో పాటు 18 సంవత్సరాలు రాహుల్ గాంధీ తాత, నెహ్రూ కూడా ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాడి జైలు జీవితం అనుభవించినటువంటి వ్యక్తి నెహ్రూ. వీళ్ళంతా కూడా ఈ దేశానికి స్వతంత్రం కొరకు పోరాడినటువంటి గొప్ప మహనీయులను గుర్తుంచుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఈరోజు సమాంతరంగా సమాజంలో గౌరవం ఉండే విధంగా, కనీసం కూడు గూడ నీడనిచ్చే విధంగా మనము పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా గాంధీ జయంతి సందర్భంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు వారి యొక్క గాంధీ జయంతిని పురస్కరించుకొని పేదలకు రేషన్ కార్డులు అందించాలని, అదేవిధంగా రేషన్ కార్డుల కొరకు ఏదైతే పేదలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇంకా ఇతర ఫలాలు అందించే విధంగా